వెల్కమ్ బ్యాక్. ఒంగోలు పాలిటిక్స్లో మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది. కూటమి నేతల మధ్య మాటలు మరింత రాజుకున్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వారు మరోసారి తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేతలు తాజాగా జైలుకు పంపిస్తానంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలకు బాలినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మొగాడివైతే నన్ను లోపల వేయించు అంటూ దామచర్లకు సవాల్ విసిరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఒంగోలులో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అన్నీ చెప్పానంటూ బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒంగోలు కూటమి రాజకీయాల్లో మరోసారి కాకరేగింది. అంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా పొద్దు చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో పలాను చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, పలాను చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడు చూపించు. కూటమి ఉంది, 150 ఫేర్ పే షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అనిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన వేసేదానికి పనికిరాదా? రేపు ఇతని మీద కూడా రాపిస్తాం. ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులమని అవని ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపల అయిపిస్తా? నేను పెద్ద మగోడువే నువ్వు, మాకు చేత కదా. ఎందే నువ్వు లోపల అయిపించేది? ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించండి. ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా.